వాళ్ళు వదిలే వాళ్ళు తప్పు చేశారు. బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీనే గుంటూరు కారం రెండవ వీకెండ్లో ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్లు సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా 11 రోజులు కంప్లీట్ అయ్యేసరికి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు గమనిస్తే 130 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లో 303 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. గుంటూరు కారం చిత్రము బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 2.5 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు రాబట్టవలసి ఉంటుంది. 11వ రోజే ఈ యొక్క చిత్రము బాక్సాఫీస్ దగ్గర 2 కోట్ల రేంజ్ల షేరు 5 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లో వచ్చినట్టు అధికారికంగా ప్రకటించారు. టోటల్గా మొత్తానికి చూసుకుంటే 133 కోట్ల రేంజ్లో బ్రేక్ ఈవెన్ బరిలో దిగిన ఈ చిత్రము 11 రోజులు కంప్లీట్ అయ్యేసరికి 130 కోట్ల షేర్ కలెక్షన్లు 302 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అదేవిధంగా హనుమాన్ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోపించి ఇప్పటికీ 11 రోజులు కంప్లీట్ అయ్యేసరికి 200 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్ల వైపు పరుగులు పెడుతూ ఉంది అని తెలుస్తుంది. కేవలము 30 కోట్ల బ్రేక్ ఈవెన్ బరిలో దిగిన ఈ చిత్రము ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని లాభాలలో దూసుకెళ్తుంది అని చెప్పొచ్చు. 11 రోజులు కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క చిత్రము 50 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లో లాభాల బాటలో ఉన్నట్లు తెలుస్తుంది. అయోధ్య రామ మందిరాన్ని కూడా ఈ యొక్క చిత్రము 2 కోట్లు విరాళంగా ఇచ్చినట్టు కూడా మనకు అధికారికంగా ప్రకటించారు. సో మొత్తానికి గుంటూరు కారం మరియు హనుమాన్ చిత్రము బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి బోనంజా చేశాయి అని తెలుస్తుంది.